హలీం తినాలంటే ఇది చేయాల్సిందే మీరు. ఇది ఇంకొకసారి చెప్పు. చెప్తే వినాలి. తినుడు బాగా ఇష్టమే, చేసుడే కానీ చేసుకోవాలి. కాదండి, ఇన్ని కండలు ఇంత బలంది ఏం ఫాయిదా చేయకపోతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్పెష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్ టు ఆల్ మై ఫ్యామిలీ. ముబారక్ ఈద్ ముబారక్. అండ్ లాస్ట్ వీడియోలో ఈటింగ్ ఓన్లీ రంజాన్ ఫుడ్ ఫర్ 24 hours ఛాలెంజ్లో నేను ఒక డిష్ కుక్ చేయలేకపోయాను అని చెప్పాను కదా. సో అది హలీం. అండ్ చాలామంది కామెంట్స్లో పెట్టారు దట్ అక్క హలీం రెసిపీ షేర్ చేయండి అని. అండ్ ఈరోజు మీ డిమాండ్ మీద నేను హలీం అంటే మటన్ హలీం చేయబోతున్నాను. అండ్ హోమ్ మేడ్ మటన్ హలీం, అది కూడా ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో అండ్ చాలా మినిమం ఇంగ్రీడియంట్స్తో హోమ్లీ అండ్ సూపర్ డెలిషియస్ అండ్ పర్ఫెక్ట్ ఒక హలీం రెసిపీ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈరోజు అదే అనమాట, హలీం ప్రిపేర్ చేయబోతున్నాము. ఎలా చేస్తానో ఏంటో అన్ని డీటెయిల్గా చూపిస్తా, ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. సో మసాలాస్లో నేను డ్రై మసాలాస్ అన్నీ తీసుకున్నాను. సో దాంట్లో ఏమేమి తీసుకున్నానంటే జాపత్రి, దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 5 ఇలాచీలు, పెద్ద ఇలాచీలు అనమాట, బడి ఇలాచీ అంటారు, అండ్ సాజీరా, స్టార్ అనీస్ అంటారు దీన్ని. ఇది కబాబ్ చీనీ. హలీం చేయడానికి కబాబ్ చీనీ ఈజ్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న ఫ్లేవరే మనకు హలీం ఫ్లేవర్ ఇస్తుంది. సో మీకు ప్రాపర్ హలీం ఫ్లేవర్ కావాలంటే కబాబ్ చీనీ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ డ్రై మసాలాస్లో ఉప్పు, కారం, పసుపు, ఇది వచ్చేసి గరం మసాలా, అండ్ ఇది ధనియాల జీలకర్ర రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం. దట్స్ ఇట్. సో ఇవి డ్రై స్పైసెస్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లో ఏమేమి తీసుకున్నా చూపిస్తాను. సో మటన్ హలీం చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నానంటే ఫస్ట్ 1/2 kg మటన్ తీసుకున్నా. హాఫ్ బోన్లెస్, హాఫ్ బోన్తో పాటు ఉంది. అండ్ దాంతోపాటు కొంచెం లైట్గా నేను ఫ్యాట్ కూడా యాడ్ చేశాను ఇందులో. సో హలీంకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది న్యాచురల్గా. అండ్ నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్. సో దీనికి నేను ఒక 7 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నా. అండ్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా హలీం చేయడానికి యూజ్ చేస్తాం. పచ్చిమిర్చి ఒక 8 to 10 తీసుకున్నాను. 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ ఒక 8 to 10 కాజు అండ్ బాదాం వాటర్లో నానబెట్టుకున్నా ఒక 1 hour. నెక్స్ట్ పప్పులు ఏమేమి తీసుకున్నాను నేను హలీం చేయడానికి అంటే ఫస్ట్ గోధుమ రవ్వ, ఇది ఒక 250 grams అంతా ఉంటుంది. కందిపప్పు ఒక 2 spoons, పెసరపప్పు 2 spoons, మినపప్పు 2 spoons, శనగపప్పు 2 spoons, అండ్ బాస్మతి రైస్. సో హలీంకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది. అండ్ లాస్ట్ దీని బైండింగ్ కోసం కర్డ్. సో 1 cup కర్డ్ అంతా తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హలీం కోసం మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో మటన్ మ్యారినేట్ చేసే ముందు ఫస్ట్ ఈ పప్పులను నానబెట్టేసుకుందాము. సో ఎప్పటివరకైతే మ్యారినేట్ అవుతుందో ఇది కూడా సోక్ అయిపోతాయి. సో గోధుమ రవ్వ, బియ్యము అండ్ మనం తీసుకున్న అన్ని పప్పులు దీంట్లో వేసేసి నీట్గా ఒక 2 times వాటర్లో వాష్ చేసి సోక్ చేసేయాలన్నమాట. అండ్ ఎస్, దీంతో పాటు ఈ సోక్ చేసుకున్న కాజు అండ్ బాదాం కూడా దీంట్లోనే వేసేసి ఒక 2-3 times వాష్ చేసేసి మనం సోక్ చేసుకోవాలి. సో మనం నానబెట్టిన పప్పులన్నీ మంచిగా సోక్ అయిపోయినాయి, అంటే మంచిగా నానిపోయినాయి. సో ఇప్పుడు మటన్ అందులో కుక్కర్లో కుక్ అవుతుంది కదా, అంతవరకు టైం సేవ్ చేయడానికి నేను ఈ పప్పులన్నిటిని కూడా బాయిల్ చేసుకొని రెడీ పెట్టేసుకుంటా. సో మటన్ని కుక్ చేసుకోవడానికి ఫస్ట్ నేను దీంతో ఒక 2 spoons ఆయిల్ పోస్తున్నా. ఆయిల్లో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రైడే ఉన్నాయి కాబట్టి లైట్గా హీట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో నీట్గా ఫ్రై అయిపోయి దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి. ఒక 5 minutes టైం పడుతుంది దీనికి. అంతలోపు ఏంటంటే నేను ఈరోజు దేంట్లో కుక్ చేస్తున్నానో మీకు చెప్తాను. సో నేను కొత్తగా ఈ అగారోది రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనుక్కున్నా. సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ చాలా రోజులది కొనుక్కుందాం అనుకున్నా, బట్
ఇప్పుడు వీలైన దానికి అండ్ కొనుక్కోగానే ఐ థాట్ హలీం చేస్తే బాగుంటుంది బికాస్ ఒక్క పాట్లోనే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది, 10 బాసనలు ఏం అవసరం పడదు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ సిరామిక్ కోటెడ్ బౌల్ కూడా ఇచ్చారనమాట, అంటే కుక్ చేయడానికి. దేంట్లో అయితే కుక్ చేస్తున్నది. కెపాసిటీ కూడా మనకు 5 లీటర్ కెపాసిటీ. సో ఇట్స్ లైక్ ఇనఫ్ ఫర్ మంచి ఫ్యామిలీ కోసం, మోర్ దెన్ ఇనఫ్. అండ్ దీంట్లో మనకి ఏంటంటే 5 ప్రీసెట్ మెన్యూస్ ఇచ్చారు. సో ఆల్రెడీ దీంట్లో సెట్ అయి ఉంటుంది. మనం వైట్ రైస్ ఒకటి, ఓట్ మీల్ ఒకటి, కినోవా ఒకటి, మిక్స్డ్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఇవి 5. అండ్ నెక్స్ట్ సాటే మోడ్ అనమాట. సో ఈ 5 మోడ్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా బటన్ ఒత్తేస్తే దానికి తగినంత టైం అది ఆల్రెడీ సెట్ చేసేసుకుంటుంది. దాన్ని ప్రీసెట్ మెన్యూ అంటారు. అండ్ సాటే మోడ్లో ఏంటంటే ఇలాంటి అంటే బయట నుండి కుక్ చేసే ప్రాసెస్ మనకు చేసేది ఉంటే సాటే మోడ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు హలీం మాత్రం నేను సాటే మోడ్లో ఆన్ చేసుకుంటున్నా. దాంతోపాటు యూ కెన్ డూ స్టీమ్ అండ్ డిలే స్టార్ట్ అంటే మనకు టైమర్ పెట్టుకొని ఏ టైంలో స్టార్ట్ చేయాలనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ కుక్ అయిన తర్వాత మనం ఫుడ్ని ఇంకొంచెం వార్మ్ ఉంచాలనుకుంటే కీప్ వార్మ్ అనే మోడ్ కూడా ఉంది. అంతేకాకుండా మనం ఏదన్నా బై మిస్టేక్, ఇప్పుడు నాకు బ్రౌన్ రైస్ చేసేది ఉంది బట్ నేను సాటే ఒత్తినా, అట్లాంటప్పుడు నువ్వు క్యాన్సిల్ బటన్ వచ్చేసి ఏంటంటే అగైన్ ఇట్ విల్ రీస్టార్ట్. సో మనకేం మాల్ ఫంక్షనింగ్ దీంట్లో అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్. అండ్ సో మనము దీంట్లో కుకింగ్ అనేది 8 cups ఆఫ్ రైస్ వరకు కుక్ చేయొచ్చు, అంటే 1500 grams ఆఫ్ రా రైస్. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే మనకు సేఫ్టీ గార్డ్స్లో ప్రెషర్ రిలీజ్ వాల్వ్ ఉంది, సేఫ్టీ లాక్ లిడ్ ఉంది, ఆటో ప్రెషర్ కంట్రోల్ ఉంది, అండ్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అండ్ ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్కు మనకు 1 year వారంటీ కూడా ఉంది. ఈ ప్రెషర్ కుక్కర్ని నేను అమెజాన్లోనే కొనుక్కున్నాను. సో ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్. కింద దీని డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మన కుకింగ్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం మసాలాస్ అన్నీ వేసేసుకుందాము. నెక్స్ట్ మనం మటన్ వేసేసుకుందాం. మటన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం డ్రై మసాలాస్ అన్నీ ఇప్పుడే వేయకూడదు. జస్ట్ ఒక 2-3 minutes, ఒక 5 minutes వరకు ఫస్ట్ ఆయిల్లో మటన్ని మంచిగా నీట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సో నేను మూత పెట్టేసి ఒక 5 minutes వరకు మటన్ని ఫ్రై అవనిస్తాను. సో ఈ కుకింగ్ ప్రాసెస్లో మనం ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్ పెట్టుకొని కంటిన్యూ కుక్ చేసుకోలేము. సో కుక్ అవుతూ ఉండాలి కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నా. ఫస్ట్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 3 to 4 minutes ఫ్రై చేసా మూత పెట్టేసి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మటన్ వేసా, మళ్ళీ మూత పెట్టిన ఒక 5 minutes. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒకేసారి పెట్టేసి డైరెక్ట్గా మటన్ అంతా కుక్ అయ్యే వరకు దీన్ని ఇలాగే వదిలేస్తా. సో కొంచెం మటన్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ అన్ని మసాలాస్ వేసుకుంటా. సో గరం మసాలా, జీరా ధనియా పౌడర్, పసుపు, కారం, సాల్ట్. సో సాల్ట్ నేను ఆ పప్పులు బాయిల్ చేసేటప్పుడు కూడా వేయలేదు, రెండిటికి సరిపడా ఇప్పుడే వేస్తున్నా. సో హలీంలో మనకి ఏంటంటే ఎక్కువ కారం ఘాటు అనేది ఉండొద్దు. హలీం షుడ్ బి ఫ్లేవర్ఫుల్. సో మనకు ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మసాలాస్ మరీ ఎక్కువ వేసుకుంటే అది మనం తినలేము. సో మటన్ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉండాలి. సో మసాలాస్ వేసేసినాం కదా, నెక్స్ట్ కర్డ్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 8 to 10 తీసుకున్నాను కదా, సో అందుకే నేను కారం తక్కువ వేసిన అనమాట. బికాస్ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి. అండ్ కొత్తిమీర, పుదీనా, అండ్ లాస్ట్ పెరుగు. సో పెరుగు కూడా నేను ఒక 1 cup కర్డ్ తీసుకున్నా. సో మటన్ మంచిగా కుక్
కుక్ అవుతుంది అండ్ మాయిస్ట్గా కూడా అవుతుంది, తొందరగా బాయిల్ అయిపోతుంది. సో అందుకే కర్డ్. సో ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాము. సో దీంట్లో ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఒక 2 minutes తర్వాత వాటర్ పోసేసి ఇది కంప్లీట్గా హలీంకి చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా అంటే బోన్ విడిపోయేంత సాఫ్ట్గా మటన్ని కుక్ చేసుకోవాలి. సో అంత కుక్ అయిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తాను. సో పప్పులన్నీ ఉడికిన తర్వాత ఇలా అయిందనమాట సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకొని లాస్ట్ బ్యాచ్ ఒకటి మీకు చూపించడానికి పెట్టాలి. సో కంప్లీట్ మిక్సీ కొట్టేసిన తర్వాత ఇలా అవుతుంది. సో దీన్ని కూడా నేను మిక్సీ కొట్టేసి చూపిస్తాను మీకు. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి మనము. సో ఇలా కంప్లీట్గా పేస్ట్ లాగా అయిపోవాలి. సో హలీంకి బేస్ అయితే రెడీ ఉంది. ఇప్పుడు మటన్ అక్కడ ఉడుకుతుంది కదా కుక్కర్లో. సో మటన్ బాయిల్ అయిన తర్వాత దాన్ని మ్యాష్ చేసుకొని అందులో నుంచి బోన్స్ అన్నీ తీసేయాలన్నమాట. అది తీసేటప్పుడు మళ్ళీ కలుస్తాం మీకు. సో మటన్ కంప్లీట్లీ కుక్ అయిపోయింది అండ్ టైమ్ హ్యాస్ కమ్ టు ఓపెన్ అండ్ సీ ఎలా ఉందో. వావ్. సో మటన్ అయితే కంప్లీట్లీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం దీన్ని చల్లార్పుకొని దీంట్లో బోన్స్ అంతా తీసేయాలన్నమాట. సో బోన్స్ కంప్లీట్లీ తీసిన తర్వాత మనం ఫస్ట్ పప్పులను ఉడకబెట్టుకొని మిక్స్చర్ రెడీ పెట్టాము కదా, దాంట్లో వేసేస్తాము. బోన్స్ తీసినాక చూపిస్తా. 1 hour later. సో ఇందులో నుంచి బోన్స్ అన్నీ ఇట్లా తీసేసుకున్నా. బోన్స్ అండ్ అవసరం లేని ఇట్లా పెద్ద పెద్ద మసాలా ముక్కలు ఉంటే అవి కూడా తీసేసిన. బికాస్ ఫ్లేవర్ అంతా ఎలాగో మటన్లో వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మటన్ని కంప్లీట్లీ స్మాష్ చేసేసుకోవాలి మనము. సో ఎంతవరకు అయితే అంతవరకు వీ హ్యావ్ టు స్మాష్ ఇట్. అండ్ ఇది కంప్లీట్ మ్యాష్ అయిన తర్వాతే మనం దీంట్లో కలుపుకోవాలి. సో మన ప్యాన్లో ఇంకా కొంచెం గ్రేవీ కూడా ఉంది కదా, ఇది మొత్తం కలిపేసుకొని అప్పుడు ప్రాసెస్ రెడీ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇప్పుడే మెయిన్ హలీం ప్రాసెస్ చేయడం ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు ఇది సిరామిక్ కోటింగ్ది ఉంది కాబట్టి దీంట్లో ఇది ఇట్లా వేసి నేను కంప్లీట్ ఇలా రుద్దితే దీని కోటింగ్ పాడవుతుందని చెప్పేసి నేను వేరేది ఒకటి స్టీల్ది తీసుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ప్రాపర్గా ఎంత బలమేసి రుబ్బితే అంత బాగుంటుంది. అండ్ హలీం ఆ టెక్స్చర్ కూడా రావాలంటే ప్రెషర్ అనేది కంపల్సరీ కావాలి. సో దాని గురించి ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మ్యాక్సిమం చేసేసా. మటన్ అయితే ఇలా మంచిగా మ్యాష్ అయింది, ఇంకా కొంచెం బలం వేసి చేయాలి. సో దాని గురించి ప్రాపర్లీ దీంట్లో వేసేసుకొని ఏది కూడా వేస్ట్ కాకుండా దీంట్లో వేసేసి మంచిగా రుబ్బుతా. అండ్ ఆ తర్వాత ఇంకొక హెల్ప్ తీసుకోబోతున్నా ఈరోజు. బికాస్ నాకు చాలా అవసరం అది. నా వల్ల ఎంత అవుతుందో అంత అయితే నేను చేస్తున్నా. ఆ తర్వాత కెమెరా పట్టుకున్నారు చూడు, ఆయనకి ఈరోజు పని ఉంది. హలీం తినాలంటే ఇది చేయాల్సిందే మీరు. నాదైతే ఇప్పుడు ఎనర్జీ అయిపోయింది. ఏమండి, దిస్ ఈస్ యువర్ వర్క్ నౌ. ఇది ఇంకా కొంచెం మెత్తగా కావాలి. ఆ తర్వాత అది పప్పులన్నీ దీంట్లో వేసి రుబ్బాలి. ఇది నీ పనే. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. హలో గోటైలాల్, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు తెలియదు. ఏం చేస్తున్నావు? నా వల్ల నన్ను అడుగుతున్నది. ఇచ్చింది పని అంటే హలీం తినాలంటే ఇది గోటాయించాలంట నేను. కంపల్సరీ. సగం కంటే ఎక్కువగా 90% చేసి ఇచ్చేసిన ఆల్రెడీ మీకు. కానీ ఇక అంటే 90% నువ్వు చేసినావు. వీడియో కూడా తీసిండు, నేనే తీసిన కదా. ఇప్పుడు అది అయిపోయింది, దాంట్లో వెయ్యాలి. అది పెళ్ళాం చెప్తే వినాలి. ఇది ఇంకొకసారి చెప్పు. పెళ్ళాం చెప్తే వినాలి. అది వేస్తా పప్పులు. ఏయ్. సో ఇప్పుడు
ఇచ్చేసిన పప్పులు, ఇది ఫ్రైడ్ ఆనియన్ అండ్ ఆనియన్ ఆయిల్ అన్నీ. సో ఇప్పుడు ఒక్కటానికి ఒకటి నువ్వే చేయాలి మొత్తం. చేస్తాం మేడం. ఇంతకుముందు ఏమో అన్నది ఏమని 90% చేసేసాను, 90% చేసేసిన అన్నది. 90% కాలే, జస్ట్ 30% అయింది, ఇంకా 70% ఉన్నది. చూస్తున్న వాళ్ళు కమెంట్స్ పెట్టండి. 90% అయిపోయింది అన్నది. చూస్తున్న కోరికను హలీం చేసుడు తెలిస్తే అంటే తెలిసి ఉంటే తెలుస్తుంది. ఏం తెలుసు హలీం చేసుడు ఈ గోటాయించి ఉంటుంది చూడు, ఇదే అసలైన పని హలీం చేసుడు. అందుకే దాన్ని హలీం అంటారు, లేకపోతే ఎవరన్నా వండిస్తారు అట్లయితే. మరి హలీం గురించి అంటలే, నువ్వు 90% అయిపోయింది అన్న చూడు, దాని గురించి అంటున్నా. హలీం వెనకాల కష్టం ఎంత ఉంటుందో తెలియాలి కదా. వీడియోనేమో ఇప్పుడైతే మీకు కూడా వచ్చి హలీం చేయడానికి, నెక్స్ట్ ఎవరైనా అడిగితే చెప్తారు కూడా. పని పాట లేదు నాకు, హలీం చేసుకుంటూ కూర్చుంటాడు. ఇన్ని గంటలు ఓడి కూర్చుంటాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తింటుంటే ఎంత టైం తినేటప్పుడా గరం గరం ఉంటే 15 నిమిషాలు. పేతోడ ప్యాజ్ డాలో, నీంబు డాలో. నిజంగా హలీం అంటే అందరికి తెలుసు హలీం గురించి, కానీ హలీంలో మంచి టేస్ట్ రావాలంటే వేయించిన ఉన్నాయి చూడు ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ వేసుకొని దానిలో మంచిగా నిమ్మకాయ వెండుకొని అట్లా కలిపి అట్లా నీళ్ళు వస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఇది కలుపుతా, తర్వాత తినేటప్పుడు ఎట్లా కలుపుతా నీకు చూపిస్తా. నీకు బలం ఉందనే నేను చేయమన్నా. సో మధ్య మధ్యలో ఏంటంటే మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ కాదు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అట్లనే లైట్గా లిటిల్ ఆఫ్ దిస్ ఆయిల్ ఆల్సో, ఆనియన్ ఆయిల్. బా నా ఫ్రైడ్ ఆనియన్ స్మెల్లే నా భూతో నా భవిష్యత్తు. 90% అయిపోయిందా ఇంత గలీజ్ అన్నాడు. నిజంగా 90% అయిపోయిందని చెప్తా, పాపం చూసేవాళ్ళు నిజంగా నమ్మేస్తారు. పాపం శ్రద్ధ అంత చేసి నేను తింటున్నాను, అసలు ఏంది ఇది ఉంటుంది. సరే మొత్తం అయినాక చూపిద్దాం. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అది ఇట్లా ఈ టెక్స్చర్ వచ్చింది చూడు, ఇది ఇంకా రాలే, వస్తుంది చూడు, అది వస్తుంది చూడు. అట్లా వచ్చిన తర్వాత కంప్లీట్ అయినట్టు. కొంచెం హాట్ వాటర్ పోయాలి దీంట్లో, వాటర్ పోస్తే రెడీ పెట్టుకున్నా నేను అన్నీ. అంతే, అంటే మళ్ళీ గ్యాస్ పైన పెడతాం కదా, అప్పుడు ప్రాపర్ వచ్చేస్తుంది. ఇక్కడ విశ్వ గారు హలీం పెట్టిండ్రు సెంటర్, ఎవరైనా తినాలనుకుంటే రావచ్చు. కాంటాక్ట్. నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఇన్ మై ఫుడ్ లిస్ట్. అంటే డైట్ అనుకోవచ్చు, డైట్ గీట్ అంట కానీ, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. ఈ రంజాన్లో చాలా మటుకు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఏం తినరు కదా, అండ్ ఏదైతే ఇంగ్రీడియంట్స్ వీళ్ళు యూజ్ చేస్తారో దీంట్లో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఆ ఎనర్జీని స్టోరీ, అంటే ప్రోటీన్తో పాటు ఎనర్జీ, పొద్దున్న నుంచి వాళ్ళు ఆకలిగా ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ మినరల్స్ అన్నీ దొరికేస్తాయి అనమాట హలీంలో. సో అందుకే 30 రోజులు దొరుకుతుంది హలీం. ఇది తినుడు బాగా ఇష్టమే, చేసుకునుడే, కానీ చేసుకోవాలి. ఇంటి ఫుడ్ ఐ ప్రిఫర్ ఆల్వేస్, హోమ్ ఫుడ్ ఉంటుంది. సరే ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం, అప్పటి వరకు నువ్వు రుపుతూనే ఉండు. అంతేగా 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 అంతేగా. ఏమన్నది 90% అయిపోయిందా? ఆడ కూర్చొని కలిపి 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 దాంట్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి, దాంట్లో మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి, తగినంత ఉప్పు వేసి, కొంచెం కారం తక్కువ అనిపిస్తే కొంచెం కారం పొడి కూడా వేసిన, మళ్ళీ స్టవ్ మీదకి వచ్చిన. అని నువ్వే చేసినావు, నేనేం చేయలేను దాని అర్థం. అదే ఉడకబెట్టినావు, మటన్ ఉడకబెట్టినావు, అదేంటది ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. పప్పుల్ని ఉడకబెట్టినావు, అంటే నువ్వు ఇట్లా ఉడకబెట్టినావు చేతుల మీద కదా. చూపి టెక్స్చర్ చూపి, ఇట్లా పైకెత్తు అది. ఓకే వస్తుంది ఆల్మోస్ట్, అది ఇట్లా రేషేదారు ఉన్నది కదా, ఆల్మోస్ట్ వచ్చేసింది. కాదండి, ఇన్ని కండలు ఇంత బలంది ఏం ఫాయిదా చేయకపోతే.
నేను చేయను అన్నప్పుడు అలా ఆ మాటలు నువ్వు చెప్పినావు చేస్తున్నా కదా. సరే ఇక దాన్ని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మూత పెట్టక 5 నిమిషాలు వదిలేయాలి అంతేనా? అంతే. దాంట్లో ఉన్న ఆయిల్ కొంచెం బయటికి రావాలి. ఆయిల్ బయటికి వచ్చినాక సో యాక్చువల్లీ ఇంకొంచెం పల్చగా ఉంటుంది, కానీ నీకు చాలా థిక్ కావాలని. పల్చవద్దు, అది తింటుంటే ఇట్లా అంటే అది పడాలి, దాని స్పూన్ల మీదకి వెళ్ళి జారి పడాలంటే లైట్గా కొంచెం పల్చగా ఉండాలి. అండ్ దీంట్లో నుంచి మనం వేసిన నెయ్యి వేయలేదు, ఇంకా నెయ్యి లాస్ట్కి వేద్దాము. సో ఆనియన్ ఆయిల్ అంతా బయటికి వచ్చేయాలన్నమాట, అప్పుడు కంప్లీట్గా ప్రాపర్ హలీం రెడీ అయిపోతుంది. స్మెల్ వచ్చి షురు అయింది, కొంచెం ఇంకా స్మెల్ వస్తుంది, దాని లోపల ఉన్న ఆయిల్ బయటికి వస్తుంది, అప్పుడు ప్రాపర్ కుక్ అయినట్టు. కుక్ అయినా కలుగుతాం. ఆ కుక్ అయినాక కుక్ మిమ్మల్ని కలుస్తారండి, అప్పటి వరకు మీరు కుక్కుతూ ఉండండి. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో మా ఆయనే కలపడం అయిపోయింది, చాలా కష్టపడి ప్రాపర్ హలీం కన్సిస్టెన్సీ వరకు చేశారు. ఫస్ట్ దానికైతే చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేయాలన్నమాట. మనం దాంట్లో వేసిన ఆనియన్ ఆయిల్ అదంతా పైకి రావాలి, అండ్ లాస్ట్లో ఘీ వేసి స్విచ్ ఆఫ్ చేసేయాలి అంతే. సో ఇంకొక 10 మినిట్స్ వెయిట్. మేమిద్దరం చెమట అయిపోయినాం ఫుల్, కానీ లోపల నుండి మాత్రం హలీం తినడానికి చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 మినిట్స్. సో 10 మినిట్స్ అయిపోయింది అండ్ హలీం మంచిగా ఉడికింది కూడా. ఇప్పుడు ఏంటంటే ఘీ వేయాలి మనము. సో ఘీ అనేది మన ఇష్టం అంతా వేసుకోవచ్చు, నేనైతే ఇంత వేసిన. మనం కొలత అనేది పెట్టుకోకూడదు గీకి, బికాస్ గీ వల్లనే హలీంలో ఫ్లేవర్ టేస్ట్ అంతా. ఇప్పుడు వచ్చిందా హలీంకి కల? సైడ్లో కూడా అన్నాం కదా ఆయిల్. సో ఇది వచ్చిందంటే ప్రాపర్గా కుక్ అయినట్టు దాని అర్థం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ గీ వేసినాం కాబట్టి కొంచెం నెయ్యి పట్టుకుంటే ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడం. సో మొత్తానికి హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తినేయడం అని, దట్ ఈస్ ద మోస్ట్ అవైటెడ్ పార్ట్. సో ఎట్ లాస్ట్ మా హలీం రెడీ టు ఈట్. చేయడానికి ఎంత టైం పట్టిందో కానీ తినడానికి ఇట్లా అయిపోతుంది. సో వీ కాంట్ వెయిట్ మోర్. మా ఆయన అయితే అప్పటి నుండి వెయిట్ చేస్తుండే. వస్తారా? వస్తే ఎందుకు నువ్వు విలకపోయినా వస్తారు. దా చలో, ఐఎమ్ సర్వింగ్ ద హలీం. దీనిపైన మంచిగా బ్రౌన్ ఆనియన్స్ వేసి, మా ఆయనకి నిమ్మకాయ పెట్టేసి, స్పూన్ పెట్టేసి ఇస్తే నౌ యూ కెన్ టేస్ట్. ఎవ్వని మాట తెలియలేదు, ఇక ఎవ్వని దిక్కు చూసేది లేదు. ఇట్లా కలుపుకొని అలా హలీం ఎక్స్పర్ట్ బి కాబట్టి నీ రియాక్షన్ గురించి వెయిట్ చేస్తున్నా. అందరికి ఈద్ ముబారక్. ఎస్, అందరికి ఈద్ ముబారక్. నా హలీం ముబారక్. సరే తినిగా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మేము ఎక్కువ మాట్లాడతలేమంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కురుం ఇట్లా తగులుతుంటే ఎక్కువ మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ హలీం తినుడే. సో మీరు రెసిపీ చూసారు కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మా ఆవిడ మాట్లాడడం నాకు తెలుసు, అందుకే నేనే మాట్లాడుతున్నా. మీరు కూడా రెసిపీ ప్రిపేర్ చేసుకోండి అండ్ ప్రిపేర్ అయిన తర్వాత ఎట్లుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై పెల్లాం ఛానల్ శ్రద్ధా స్విష్. అండ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది. అంతవరకు కీప్ లవింగ్ us. Until then, bye bye. Eid Mubarak. Eid Mubarak.